ఇక సైట్ లో అడుగుపెట్టినప్పుడు ఇంత పెద్ద షాక్ చూస్తానని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఈ హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ మనము అపర్ణలో విజిట్ చేశాము. జనరల్ గా మనం హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు బాత్రూమ్ సీలింగ్ లోపల ఉన్న గీజర్ పాయింట్స్ కూడా మనము చెక్ చేస్తాం. ఈ సైట్ లో ఒక ప్యానెల్ బోర్డ్ తీసి చూస్తే ప్లంబర్ గీజర్ పాయింట్ దగ్గర లూజ్ ఫిట్టింగ్ చేసినందుకు వాటర్ లీకేజ్ అయి ప్యానెల్ అంతా వాటర్ తోటి నిండిపోయింది. ఒకవేళ మనం చూడకపోతే ఈ బాత్రూమ్ అయితే పక్కా స్విమ్మింగ్ పూల్ అయిపోతుండేనేమో. ఇక అక్కడ నుండి మనము ఈఐపిఎల్ ఇంకో ఫ్లాట్ విజిట్ చేసినాం. ఇప్పుడైతే చాలా మంది ఇంటీరియర్ డిజైనర్స్ ఇంకా ఆర్కిటెక్ట్స్ హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ కోసం చాలా మంది క్లయింట్స్ కి మన ఆర్జీ హోమ్స్ ని రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే కబోర్డ్స్ అయిపోయాక ఇంటీరియర్స్ అందరికి ఈ వాటర్ లీకేజెస్ ఇష్యూస్ పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. నన్ను నమ్మి చాలా మందికి రిఫర్ చేస్తున్న ఇంటీరియర్స్ అందరికి థ్యాంక్ యూ. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది రీ ఇన్స్పెక్షన్, అంటే ముందే వేరే వాళ్ళు వచ్చి ఆల్రెడీ విజిట్ చేసినారు. ఈ ఫ్లాట్ లో నేను విజిట్ చేసినప్పుడు యూటిలిటీలో కార్నర్ గ్రౌండ్ తప్ప అన్ని బాగున్నాయి. మళ్ళీ సెకండ్ టైం ఎందుకు విజిట్ చేయించుకుంటున్నారు సార్ అని అడిగితే ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డాంప్నెస్ గురించి నాకు లాస్ట్ ఇన్స్పెక్షన్ లో తెలియలే. ఇప్పుడు ఇట్లా గ్రౌటింగ్స్ ఇష్యూస్ ఉన్నాయి. మరి మీకు ఏ టీమ్ ఇన్స్పెక్షన్ నచ్చింది లేదా ఎవరిని మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తారని అడిగితే ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఇష్యూస్ అనే ఒక ఆప్షన్ వచ్చారు కదా, ఎక్కడెక్కడ కనిపెట్టాలా, చూపించాలా, ప్రూవ్ చేయాలా అనే ఉద్దేశంతో మీరు వచ్చారు. సో దట్ మేడ్ మీ హ్యాపీ. ఎందుకంటే ఇష్యూస్ నాకు కనిపిస్తుంది. అపర్ణ సైట్ లో ఒక్క చిన్న గీజర్ పాయింట్ లూజ్ ఫిట్టింగ్ ఎంత పెద్ద వాటర్ లీకేజ్ ని తెచ్చింది చూడండి.